ఓం శ్రీ సాయిరాం. నరసేవే నారాయణ సేవగా భావించి ఆచరించి దీనులను సేవించడమే మన సత్యసాయి యువత యొక్క ప్రధాన లక్ష్యం. అలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామివారి అపార కృపావర్షంలో తడిసి తరించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు మన సత్యసాయి యువత. అలాంటి ఎన్నెన్నో సేవల్లో అతి పవిత్రమైన సేవ స్వామివారి అపార కరుణతో మన విశాఖపట్నంలోని కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమై నేటికి నిరాటంకంగా స్వామి కృపతో కొనసాగుతున్న ఒక అద్భుత సేవ ఈ ఆర్తజన సేవ. విశాఖపట్నం జిల్లాలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గల అనేక సమితిలు, భజన మండళ్ల నుండి మన సత్యసాయి యువత తెల్లవారుజామునే బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రాంతంలోకి చేరుకుని రైల్వే స్టేషన్ సమీపంలో మతిస్థిమితం కోల్పోయి నా అన్నవారు కరువై దిక్కుతోచక రోడ్లపై తిరిగేవారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఒక దగ్గరకు చేర్చి వారికి హెయిర్ కట్, షేవింగు చేసి వారికి స్నానం చేయించడమే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయడంగా భావించి చేసే ఈ అత్యంత మహోన్నతమైన సేవలో తరిస్తున్న మన సత్యసాయి యువత నిజంగా ధన్యులు. ఆ తర్వాత వారి ప్రాంతాల నుండి సత్యసాయి యువత తీసుకొచ్చిన బట్టలు వారికి వేసి నుదుటిన విభూతి పెట్టి కడుపు నిండా పలహారం పెడతారు. అంతేకాదు తమ అడ్రస్ చెప్పగలిగే వారి నుండి వివరాలు తెలుసుకుని ఆయా ప్రాంతాల్లోని మన సత్యసాయి యువతను సంప్రదించి ఎన్నాళ్ల నుండో వీరి కోసం ఎదురు చూస్తున్న వీరి కుటుంబాల చెంతకు వీరిని చేరుస్తారు కూడా. ఇలా బయట ప్రదేశాల్లోనే ఈ ఆర్తజన సేవ చేయడం కాదు, సుమారు గత 4 దశాబ్దాలుగా ఇదే సేవ మతిస్థిమితం లేని మానసిక రోగుల నిమిత్తం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ప్రతి ఆదివారం మన సత్యసాయి యువతీ యువకులు అక్కడి రోగుల కోసం అత్యంత ప్రేమతో ఈ సేవను చేస్తూ తరిస్తున్నారు. ఇలాంటి ఎన్నెన్నో సేవలు చేయడంలో మన సత్యసాయి యువతకి స్ఫూర్తి ఒక్కటే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార కృపా కటాక్షాలతో మన సత్యసాయి యువతతో పాటు ఈ ప్రపంచంలోని అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.